నాకు తెలుసు కదా! మీరు ఎన్ని చెప్పినా సరే మారరు. ఏంది ఆ స్టైల్ పోతుంది. కానీ బండి నాశనం ఏమి మారలే. చూడండి దీనికేంటంటే ట్యాంక్ కవర్ లేకపోవడం వల్ల ఆ లోపలికి వాటర్ పోయి అదంతా కూడా హోల్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయి ట్యాంక్‌లోకే వాటర్ పోయింది. కస్టమర్‌కి ఏంటంటే మిస్సింగ్ ఇష్యూ ఉంది. జర్కింగ్ వస్తుంది. స్టార్ట్ అయితుంది. ఆగిపోతుంది. పెట్రోల్ తగిలితే పోతుంది. మామూలు వాటర్ తగిలితే ఆగిపోతుంది. సో, ఏంటది మీకు ఆ వాటర్ ఏదైతే ఇందులో కలిసిపోయిందనమాట. సో, ఇంకేముంది జాగ్రత్తగా చెక్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు పంప్ అనేది పనిచేసేది అంట. బట్ మన దగ్గరికొచ్చాము అసల పెట్రోల్ పంప్ పోవడానికి మెయిన్ కారణాలు చెప్తాను చూడండి. ఫస్ట్ పెట్రోల్ లేకుండా ఆ పంప్ అనేది కంటిన్యూ‌గా రన్ అయితే పోయే పాసిబుల్స్ ఎక్కువుంటాయి. అలానే ఈ వాటర్ మిక్స్ అనే పోతుంది. బట్ ఏవైనా షార్ట్ సర్క్యూట్ ఏవైనా పాజిటివ్, నెగెటివ్ దానికి సంబంధించి ఏమైనా తగిలినా సరే పెట్రోల్ పంప్ అనేది పోతుంది. సో, ఫస్ట్ చెక్ చేశాను. బండి ఇప్పకముందు చెక్ చేశాను. అయితే పంప్ పనిచేస్తుందా లేదని చెప్పేసి. అసల పెట్రోల్ రాలేదు. ఇన్‌కేస్ వాటర్ ఉండడం వల్ల రాలేదేమో అనుకోని నేను జాగ్రత్తగా మొత్తం అంతా కూడా ఓపెన్ చేశాను. పంప్ ఓపెన్ చేశాను. అండ్ ఇన్నర్ సైడ్ చూసారు కదా! ఆ డస్ట్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ దట్ టూ వాటర్ కూడా మిక్సింగ్ అనేది కనిపిస్తుంది కదా! సో, మొత్తం అంతా కూడా బయటికి వంపేసి ఐ మీన్ ఒక ఎట్లా అంటే ఒక ట్యాంక్ అనేది హై ప్లేస్‌లో పెట్టి ఇలా పైప్ పెట్టి తీస్తున్నా. చూడండి ఒక గాజు సీసాలో తీసా. వాటర్ ఎంతుంది? పెట్రోల్ ఎంతుందో చూడండి. సో, ఇలా ఉంటే మనకి జర్కింగ్ ఇష్యూస్ అవనివ్వండి, మిస్సింగ్ అవనివ్వండి అన్నీ వస్తాయి. దట్ టూ పంప్ కూడా పోయే పాసిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో, తీశాను. తీసిగా మనోడిదే బండి. నవ్వుతున్నాడు సరదాగా. సో, అసలు వాడికి పంప్ అంటే ఏంటో తెలియలేదు. అంటే క్యాజువల్‌గా ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయం కదా! పంప్ అని. మనం బండి ఎళ్తుందో చూస్తాం గానీ, ఇవన్నీ చూడం కదా! ఓకే. సో, దీనికిప్పుడు మొత్తం క్లీన్ చేసాము. చెప్పాను, "ఇలా ఉంది తమ్ముడు మరి మ్యాటర్" అంటే, "వెయ్యన్నా మరి ఏం చేత్తాం చూద్దాం." నా చైల్డ్‌హుడ్ అనమాట. చైల్డ్‌హుడ్ వీడితో పాటు నేను ట్యూషన్‌కి వెళ్ళేవాడిని. ఆ చైల్డ్‌హుడ్‌లో. సో, మొత్తం ఈ కన్నం కూడా క్లీన్ చేసాము. ఎయిర్ బ్లో చేసాము. మొత్తం అంతా కూడా ఫిక్స్ చేసేసిన తర్వాత కస్టమర్ ఉన్నప్పుడే ట్యాంక్‌లో కూడా పెట్రోల్ అయితే పోసాను. పాత పెట్రోల్ తీసేసి కొత్త పెట్రోల్ వేసాము. అలానే బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అయితే చార్జ్ పెట్టాము. కానీ దీనికి ఇంకొక ఇష్యూ ఏంటంటే రెగ్యులేటర్ కూడా కంప్లెయింట్ ఉంది. బట్ ఇంక ఫైనల్‌గా పెట్రోల్ పంప్ చెక్ చేస్తే పెట్రోల్ అనేది రాలేదు. ఇప్పుడు కొత్త పంప్ ఎంతుందంటే రూ. 3,400 కస్టమర్ చెప్పాను. అమౌంట్ చూసుకుంటాను బ్రో అని చెప్పేసి అన్నాడన్నమాట.